ఆయన తీసుకుంటే మనం ఏం చేయగలమా? ఎవరు సార్ చెప్పింది లేదా సార్ ప్లాట్ఫామ్ తీసుకుని వెళ్ళిపోతాడని గట్టిగా క్లాస్ కొట్టచ్చు. ఎక్కడ తీసుకోకూడదు, మనల్ని బిలీనియర్ చేయడానికి వచ్చాడు అంతే. మీరు అనుకుంటారేమో ఛాన్స్ అనేది చూసారండి ఇక్కడ వేర్టెక్స్. సార్ ఈ WDX అనేది మీ ఐడి ఓపెన్ చేసేప్పుడు చూసారా? మీరు చూసే ప్రయత్నం ఏమైనా చేశారు మీరు? ఫస్ట్ ఇది డెక్స్ అండి, అంటే మన కాయిన్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ WDX ఓపెన్ చేసి మీ దగ్గర ఉన్న డాయ్, మీ దగ్గర ఉన్న పాలిగాన్, మీ దగ్గర ఉన్న USDTతో మనం ఏం చేయొచ్చు, మన CS కాయిన్ కొనొచ్చు. లేదు మీ దగ్గర ఆల్రెడీ కాయిన్స్ ఉన్నాయి, మీరు ఈరోజు ఏం చేయొచ్చు అండి, సేవ్ చేయొచ్చు. ఎస్. నెక్స్ట్ వచ్చేసి మెటాబెల్ కంప్లీట్ ఆల్రెడీ అయిపోయింది. DNS ఫస్ట్ ఇటరేషన్ అంటేనండి నేను చెప్పాను కదా ఇక్కడ DNS ప్రోగ్రామ్ అనేది ప్రస్తుతానికి ఇప్పుడు డాయ్తో జరుగుతుంది. డాయ్ DAI అవునా సార్? ఇక్కడ ఎవరికి ఇన్కమ్ వచ్చింది సార్? రీసెంట్గా ఒకసారి హ్యాండ్స్ రైస్ చేస్తారా? రీసెంట్గా ఇన్కమ్ తీసుకోవాలి ఎవరైనా? ఎనీబడి సార్? హ్యాండ్స్ రైస్ చేసి నో ప్రాబ్లం. మేడం రాలేదా? మేడం మీకు రాలేదా? మళ్ళీ హ్యాండ్స్ రైస్ చేయండి సార్ గట్టిగా. సార్ గట్టిగా క్లాస్ పడుతుంది సార్. రీసెంట్గా ఇన్కమ్ తీసుకుంటాం అంటే మనకు ఈ డాయ్ అనే రూపంలో మనకు అమౌంట్ రావడం జరిగింది. దీన్ని ఫస్ట్ ఇటరేషన్ అంటారు. ఓకే. అండ్ CES లిస్టింగ్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లో ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఏముందండి, Q2 కాదు Q3 లో చూడండి CES లిస్టింగ్ CEX అంటే సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లో మన కాయిన్ లిస్ట్ అవుతుందండి. ఫినాన్స్ తెలుసా అండి ఎవరికైనా? ఫినాన్స్, వాట్రిక్స్, బైబిట్, బిట్గేట్, కూకాయిన్, కాయిన్ స్విచ్, కుబేర్ ఇవన్నీ ఏంటండి ఎక్స్చేంజెస్. అంటే మన దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీని INR గా కన్వర్ట్ చేసుకునే ఎక్స్చేంజెస్ యాప్స్. ఇవన్నీ సెంట్రలైజ్డ్ యాప్స్ అండి. ఇది CES DX అంటే డీసెంట్రలైజ్ అండి. ఆల్రెడీ డీసెంట్రలైజ్ మనం స్వాప్ చేస్తున్నాం. సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లో మనం కాయిన్ లిస్ట్ అయితే ఇక్కడ నిజంగా చెప్తున్నానండి, మీరు నమ్ముతారో నమ్మరు, నేను ఈ కాయిన్ 2023లో బల్లార్లో అందరికీ కాదండి కొంతమంది రీడర్స్కి చెప్పాను, సార్ 22 రూపీస్లో కాయిన్ ఉంది కొనండి, 1 lakh. 50 రూపీస్లో కాయిన్ ఉంది, 1 lakh. 80 రూపీస్లో ఉంది, 100 ఉందని చెప్పి ఎవరు ఎంత అయిందండి? $4. అంటే ఇక్కడ ఏమవుతుంది, కమ్యూనిటీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా కాయిన్ వాల్యూ పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఎస్ అలాగండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే TNS సెకండ్ ఇటరేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. ఈరోజు మీరు అప్డేట్ తీసుకోవాలి. ఇది TNS అనే ప్రోగ్రామ్ లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు స్లాట్స్ ఎవరైతే తీసుకున్నారు, మీ ద్వారా బిజినెస్ ఎవరైతే వస్తున్నారు, మీకు దాని ద్వారా ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. బట్ ఇక్కడ ఫ్యూచర్ లో ఏమవుతుందంటే, ఆ ఫ్యూచర్ అని కాదండి, ఎప్పుడు అక్కడ Q2 అంటే ఇప్పుడు మనకు Q3 స్టార్ట్ అయింది, జూన్, జూలై, ఆగస్ట్. ఈ 3 months లో ఎప్పుడైనా కానీ మనకి ఏమవుతుందంటే ఈ డాయ్ వెళ్ళిపోయి మన CES కాయిన్ వచ్చేస్తుంది సార్. మీకు అర్థమవుతుందా? డాయ్ కాయిన్ వెళ్ళిపోయి CES కాయిన్ వస్తే మేమేం చేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. వీళ్ళకి అర్థం కాదు. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. అంటే డాయ్ అనేది స్టేబుల్ కాయిన్ సార్. డాయ్ కాయిన్ మెటాబెల్ కాయిన్ కాదు, అది మనం యూజ్ చేస్తున్న కాయిన్ అంతే. ఎప్పటి వరకు మనకు సొంత కమ్యూనిటీ వచ్చింది, మన ఓన్ కమ్యూనిటీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన ఓన్ కాయిన్ మనం యూజ్ చేయకూడదు. అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నేను చెప్పేది ఏమంటే, మీరు అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి సార్, ఎవరైతే 1 CR వర్క్ చేయాలన్నారో వాళ్ళు డెఫినెట్గా వీడియో చూడండి.